హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో తెలుగు వీరుడు పార్ట్ 2 చూసుకుందాం. ఈ వీడియో చూడడం కన్నా ముందు నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను పార్ట్ 1. అది చూసినాకనే ఈ వీడియో అనేది మీరు చూడాల్సి వస్తుంది. ఎందుకనంటే లేకపోతే మీకు ఏం అర్థం కాదు. ఓకేనా? సో తెలుగు వీరుడు ఫస్ట్ వీడియో ఎవరైతే చూసారో ఇది పార్ట్ 2 సో కంపల్సరీగా పార్ట్ 1 స్టోరీ చూస్తేనే ఈ స్టోరీ అనేది అర్థమవుతుంది. సో తెలుగు వీరుడు అనేది ఆచార్య బిరుదురాజు రామరాజు గారు రచించారు. సో ఇప్పుడు ఈ పార్ట్ 2లో మనం ఏమేమి టాపిక్స్ గురించి నేర్చుకుంటామంటే వీర సదాశివుడి యొక్క పరిచయం, గుర్రపు పోటీ గురించి, దత్తత, నాగరెడ్డి కుట్ర అండ్ అడవిలో యుద్ధం, పార్వతి రక్షణ. అండ్ ఇంకొకటి ఏంది అని అంటే ప్రభాకర్ రామూర్తుడు యొక్క మరణం గురించి కూడా మనం ఈ టాపిక్లో నేర్చుకుంటాం అనమాట. సో తెలుగు వీరుడు పార్ట్ 2లో ఏమేమి నేర్చుకుంటాం అంటే మనం ఫస్ట్ పార్ట్లో రాణి శంకరమ్మ గురించి, ప్రభాకర్ రామూర్తుడి గురించి, రామకృష్ణ చేసిన కుట్ర గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సెకండ్ భాగంలో అంటే పార్ట్ 2లో ప్రభాకర్ రామూర్తుడు ఎలా చనిపోయిండు, రుద్రమాదేవి అంటే రుద్రమా కుమారుడు మంత్రి కావడం అండ్ వీర సదాశివుడు ఎలా యువరాజు అయ్యాడో కథ రూపంలో మనం పూర్తిగా తెలుసుకుందాం అన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రభాకర్ రామూర్తి ఎలా చనిపోయాడు. ప్రభాకర్ రామూర్తుడు మరణం. రాణి శంకరమ్మ ప్రాణాపాయం నుంచి కాపాడిన గొప్ప వ్యక్తి ప్రభాకర్ రామూర్తుడు. అంటే అప్పుడు విషమిచ్చి చంపాలనుకున్న రామకృష్ణ నుంచి రాణి శంకరమ్మను కాపాడిన గొప్ప వ్యక్తి ఎవరు అంటే ప్రభాకర్ రామూర్తుడు కదా. అయితే కొంతకాలానికి ఆయన వృద్ధాప్యంలో మరణించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ముసలాడైపోయి చనిపోయింది అనమాట. ఈ వార్త విన్న శంకరమ్మ చాలా బాధపడింది. ఆమె రాజభవనం నుండి కాలినడకన ప్రభాకర్ రామూర్తుడు ఇంటికి వెళ్ళింది. సో ఈ విషయం తెలిసిన రాణి శంకరమ్మ చాలా బాధపడి కాలినడకతోని ఆ మహల్ అంటే ఆ కోట నుంచి ప్రభాకర్ రామూర్తుడి ఇంటి వరకు నడుచుకుంటూ వెళ్ళిందంట. ఆయన మృతదేహం దగ్గరకు వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంది. ఓకే, ప్రభాకర్ రామూర్తి చనిపోయిన దగ్గరకు వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుందంట. నేను మీకు చాలా అన్యాయం చేశాను, నన్ను క్షమించండి అని మనస్ఫూర్తిగా బాధపడింది. ఆయన కుటుంబ సభ్యుల వద్ద కూడా క్షమాపణ కోరింది. సో చనిపోయిన ఈయన ఉంటాడు కదా, ఎవరు ప్రభాకర్ రామూర్తుడు, నేను చేసింది చాలా అన్యాయం, మీకు నన్ను క్షమించండి. ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఈ రాణి శంకరమ్మ మొత్తం క్షమాపణ అనేది చెప్పిందనమాట. ప్రభాకర్ రామూర్తుడు అంత్యక్రియలు ఘనంగా జరిపించింది, పేదలకు అన్నదానం చేసింది, బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసింది. అంటే ఈ పలానా ప్రభాకర్ రామూర్తి గారి దినాలను కూడా లేదంటే దానాలు ఇంకా పండితులకి బ్రాహ్మణులకు దాన ధర్మాలు అన్నీ చేసిందనమాట. ఆయన జ్ఞాపకార్థం సత్రాలు ఆలయాలు కూడా నిర్మించిందనమాట. ఎవరు? రాణి శంకరమ్మ. ఇది ఫస్ట్ టాపిక్ అనమాట. ఇది ఇలా చనిపోయిండు. ఎవరు? ప్రభాకర్ రామూర్తుడు వృద్ధాప్యంలో చనిపోయిండు. రాణి రుద్రమాదేవి వెళ్ళింది, ఏడ్చింది, కుటుంబ సభ్యులను క్షమాపణ కోరింది, దినాలు కానీ ఆయన పేరు మీద సత్రాలు ఏమంటారు ఆలయాలు ఇవన్నీ కూడా కట్టించింది. నెక్స్ట్ సెకండ్ ఏంది? రుద్రమ కుమారుడు మంత్రి కావడం. ఎవరు అనంటే ఏందనంటే ప్రభాకర్ రామూర్తుడు రుద్రమ కుమారుడు అనే కుమారుడు ఉండేవారు. ప్రభాకర్ రామూర్తుడికి ఒక కుమారుడు ఎవరు? రుద్రమ కుమారుడు. ఆయన కొడుకు రుద్రమ కుమారుడు. అతను తన తండ్రిలాగే తెలివైనవాడు, నిజాయితీ కలవాడు, ధైర్యవంతుడు. సేమ్ ప్రభాకర్ రామూర్తి లెక్కనే ఈయన కూడా, అంటే వాళ్ళ కొడుకు కూడా చాలా తెలివైనవాడు, నిజాయితీగా ఉంటాడు అండ్ ఆల్సో ధైర్యవంతుడు అనమాట. ఒక నెల తర్వాత శంకరమ్మ స్వయంగా రుద్రమ కుమారుడిని ఇంటికి వెళ్ళింది. సో ఈ నెల తర్వాత ఏమైందనంటే ఈ స్వయంగా అంటే రాణి శంకరమ్మనే రుద్రమ కుమారుడి ఇంటికి వెళ్ళింది అనమాట. ఆమెంతలో ఆమె వెళ్ళింది. ఒక నెల తర్వాత, నీ తండ్రి చేసిన సేవను నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఇప్పుడు నువ్వు రాజ్యానికి మంత్రిలాగా బాధ్యతలు తీసుకో అని కోరింది. మొదట రుద్రమ కుమారుడు సంకోచించాడు, కానీ రాజ్యం కోసం బాధ్యత స్వీకరించాడు. మంత్రి అయిన తరువాత ఆయన రాజ్యంలో ఎన్నో మార్పులు
తీసుకొచ్చాడు. ఇక్కడ రాణి శంకరమ్మ వెళ్ళి ప్రభాకరరామూర్తి కొడుకైన రుద్రకుమారుడిని అడిగింది, నువ్వు ఇప్పుడు మంత్రి పదవి నువ్వే తీసుకోవాలి, రాజ్యాన్ని నువ్వు కాపాడాలి అన్నప్పుడు ఫస్ట్ ఏమో వద్దనుకుండు, అంటే కొంచెం సంకోచించింది అనమాట. తర్వాత ఏమైందంటే రాజ్య బాధ్యత కోసం ఇక తప్పలేదు అన్నమాట, స్వీకరించిండు. అండ్ ఈ రుద్రమకుమారుడు మంత్రిలాగా అయినాక రాజ్యం ఎన్నో మార్పులు అనేది వచ్చిందనమాట. రుద్రమకుమారుడు చేసిన సంస్కరణలు అంటే మంచి పనులు ఏంది అని అంటే, రామకృష్ణారెడ్డి వల్ల రాజ్యం అవినీతిగా పెరిగింది. అంటే అప్పట్లో రామకృష్ణారెడ్డి పరిపాలన ఉన్నప్పుడు రాజ్యం మొత్తం ఏమంటారు తప్పులు అవినీతిగా తప్పుదారిలో వెళ్ళింది. రుద్రమకుమారుడు ముందుగా ఆ అవినీతిని తొలగించాడు. ఫస్ట్ ఈ టాస్క్ ఏం చేసిందంటే ఆ అవినీతిని మొత్తం, అంటే అన్యాయాన్ని మొత్తం తొలగించిందనమాట. నిజాయితీ గల అధికారాల్ని మళ్ళీ నియమించాడు. సైన్యాన్ని బలపరిచాడు. ప్రజలకు న్యాయం జరిగేలా చూశాడు. దొంగలను అరికట్టాడు. కొద్ది రోజుల్లోనే రాజ్యంలో మళ్ళీ శాంతి నెలకొంది. ప్రజలు ఆనందంగా జీవించడం ప్రారంభించాడు. అంటే ఈ రుద్రమకుమారుడు ఎప్పుడైతే మంత్రి అయ్యాడో రామకృష్ణ వల్ల వచ్చే నష్టం మొత్తం తొలగించేసి, దొంగతనాలను ఆపించి, సైన్యాన్ని బలపరిచి, ప్రజలకు న్యాయం జరిగేలాగా చూసి కొన్ని రోజుల్లోనే రాజ్యం మొత్తం శాంతిగా నెలకొనింది. అంటే ఈయన వల్ల ఇదంతా సాధ్యమైంది. రాణి కొత్త ఆలోచన. ఇప్పుడు రాణి శంకరమ్మ యొక్క కొత్త ఆలోచన ఏంటంటే, ఇంతలో శంకరమ్మ వయసు పెరుగుతుంది. అంటే ఇన్ని స్టేజెస్ అయిపోయాక శంకరమ్మ కూడా ముసలామ అంటే వయసు అనేది పెరుగుతుంది. నా తర్వాత ఈ రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు అని ఆమెకి ఆలోచన ప్రారంభించింది. రాజ్యాన్ని మంచి యువరాజు కావాలని నిర్ణయించుకుంది. అలాంటి సమయంలో విజయదశమి పండుగ వచ్చింది. సో ఇదంతా పక్కన పెడితే రాణికి ఒక కొత్త ఆలోచన వచ్చిందంటే, నేను కూడా ఇప్పుడు నాకు ఏజ్ అయిపోతుంది, ఇప్పుడు నా తర్వాత రాజ్యాన్ని కూడా ఎవరో ఒకరు పాలించే వాళ్ళు ఉండాలి, నా భర్త కూడా చనిపోయిండు, నా పిల్లలు కూడా లేదు, ఒక మంచి యువరాజును నాకు కావాలి ఈ రాజ్యం కోసం అని చెప్పేసి అనుకుంటుంది. అలాంటి టైంలోనే విజయదశమి అంటే దసరా పండుగ అనేది కూడా వచ్చిందనమాట. విజయదశమి ఉత్సవాలు ఎలా జరిపాలని అంటే, రాజ్యం మొత్తం పండగ వాతావరణంలో మునిగిపోయింది. వీధులన్నీ ఆనందంగా అలంకరించారు. కళాకారులు, కవులు, పండితులు తన ప్రతిభను చూపించారు. సైనికులు యుద్ధ విద్య ప్రదర్శనలు చేశారు. ఆ తర్వాత ఒక ప్రత్యేక పోటీ ఏర్పాటు చేశారు. అంటే ఇవన్నీ కూడా విజయదశమి ఉత్సవాలలో ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట. గుర్రపు పోటీ కూడా చేసిందనమాట. అసలు గుర్రపు పోటీ ఏంటంటే, పంజాబ్ నుంచి చాలా ఉగ్ర స్వభావం గల గుర్రాన్ని తీసుకొచ్చారంటే, చాలా ఉగ్రం అంటే కోపంతో ఉన్న గుర్రాలని తీసుకొచ్చారంట పంజాబ్ నుంచి. ఆ గుర్రాన్ని అదుపు చేసే దానిపై ఎక్కి జమ్మి చెట్టుకు కట్టిన కంకణాన్ని చెట్టు నుంచి చెట్టుకి ఎలాంటి నష్టం కలగకుండా ఒక్క వేటితో కొయ్యాలి. ఎవరు ఇలా చేస్తారో వారికి 100 వరహాలు అంటే ఆ గుర్రం బహుమతిగా కూడా ఇస్తానని చెప్పి ప్రకటించారు. అంటే ఇందులో ఒక గుర్రం పోటీ అయింది. ఆ గుర్రాన్ని పంజాబ్ నుంచి తీసుకొచ్చారు. అది చాలా మొండి గుర్రం అనమాట. దాన్ని కంట్రోల్ చేసి జమ్మి చెట్టు మీద ఉన్న కంకణాన్ని ఒక్క వేటుతో చెట్టుకి ఎలాంటి నష్టం కలగకుండా ఆ కంకణాన్ని తీసే వాళ్ళకి 100 వరహాలు, అంటే అప్పట్లో వరహాలు అనేవి ఉంటాయి అనమాట, దాంతోపాటు ఆ గుర్రాన్ని కూడా బహుమతిగా ఇస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ ఎవ్వరూ ఆ గుర్రాన్ని అదుపు చేయలేకపోయారు. ఇది గుర్రం పోటీ. వీర సదాశివుడు ప్రవేశం. ఈ వీర సదాశివుడు ఎవరు అంటే, అప్పుడే ఒక యువకుడు ముందుకు వచ్చాడు. అతని పేరు వీర సదాశివుడు. ఏం పేరైన పేరు? వీర సదాశివుడు. అతడు అందరికీ నమస్కారం చేసి నేరుగా గుర్రం దగ్గరకు వెళ్ళాడు. గుర్రాన్ని ప్రేమగా తాకి ఒక్కసారిగా దానిపై ఎక్కాడు. మొదట గుర్రం చాలా అల్లరి చేసింది, కానీ సదాశివుడు మాత్రం భయపడలేడు. కొద్దిసేపట్లోనే గుర్రాన్ని పూర్తి తన అదుపులోకి తీసుకొచ్చాడు. ఆ తరువాత వేగంగా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక్క వేటుతో కంకణాన్ని కోశాడు. కానీ చెట్టుకు చిన్న గీత కూడా పడలేదు. ఓకే, అందరూ ఆశ్చర్యపోయారు. మొత్తం సభ చప్పట్లు మ్రోగిపోయింది. ఓకే, ఇది
ఈ వీర సదాశివుడి యొక్క థింగ్ అనమాట. ఎవరు ఆ గుర్రాన్ని అదుపు చేయకపోయినప్పుడు అందులో మధ్యలోకి ఒక యువకుడు బయటకు వచ్చిండు. వచ్చి ఫస్ట్ ప్రేమగా గుర్రాన్ని తాకిండు, తర్వాత దాన్ని మీకు ఎక్కిండు, తర్వాత దాన్ని కంట్రోల్ చేసి చెట్టుకి ఇంత దెబ్బ తాకకుండా దాంట్లో ఉన్న కంకణాన్ని ఒక్క వేటితోని మొత్తం చేసిందనమాట. ఇక్కడ సభను చూసిన అందరూ చప్పట్లు కొట్టిరనమాట. రాణి నిర్ణయం ఏమైందనంటే, రాణి శంకరమ్మ సదాశివుని ధైర్యం చాలా నచ్చింది. ఈ బాలుడు నిజమైన రాజు లక్షణాలు ఉన్నాయి అని అనుకుంది. ఆ రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు. మరుసటి రోజు రుద్రమ కుమారుణ్ణి పిలిచింది, అంటే మంత్రిని పిలిచిందనమాట. అప్పుడు ఈ రాణి షాక్ అయిపోయిందనమాట. ఈ పలానా సదాశివునికి క్వాలిటీస్, రాజు క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి నైట్ అంతా నిద్ర పడలేదు. తెల్లారి ఏమైందనంటే మరుసటి రోజు రుద్రమ కుమార్ని పిలిచింది. సదాశివుణ్ణి నా దత్తపుత్రుడిగా తీసుకొని భావిరాజుగా చేయాలని అనుకుంటున్నాను, నీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది. రుద్రమ కుమారుడు వెంటనే అంగీకరించాడు. ఈ బాలుడు నిజంగా గొప్ప రాజు అవుతాడు. నేను స్వయంగా ఇతనికి రాజనీతి, యుద్ధ విద్య నేర్పిస్తాను అని చెప్పి ఎవరు చెప్తారు? రుద్రమ కుమారుడు కూడా చెప్తారు. రాణి చాలా సంతోషించింది. సో ఇట్లా ఈయన డెసిషన్ తీసుకుంటుంటే చాలా అయితే ఇక రుద్రమ కుమారుడు కూడా ఒప్పుకుంటుంది అనమాట. ఓకే డన్ అనేసి. సదాశివునికి శిక్షణ అంటే ఆయనకి ట్రైనింగ్ ఎలా ఉందనంటే, ఆ రోజు నుంచి సదాశివుడికి ప్రత్యేక శిక్షణ అంటే ప్రత్యేక ట్రైనింగ్ అనేది మొదలైందనమాట. రుద్రమ కుమారుడు అతనికి రాజనీతి, ప్రజాపాలన, యుద్ధ విద్య, శత్రువులను ఎలా ఎదుర్కోవాలి, ప్రజలను ఎలా ప్రేమించాలి, ఎన్నో ఎన్నో విషయాలన్నిటిని కూడా ఆ సదాశివునికి నేర్పించడం జరిగింది. ఎవరు నేర్పించారు? రుద్రమ కుమారుడు నేర్పించాడు. సో సదాశివుడు కూడా చాలా శ్రద్ధగా నేర్చుకున్నాడు. కొద్ది కాలంలో అతడు గొప్ప యోధుడిగా, మంచి నాయకుడిగా ఎదిగాడు. ఎవరు? సదాశివుడు రుద్రమ కుమారుడి అంటే ట్రైనింగ్లో మంచి గొప్ప యోధుడిగా, మంచి నాయకుడిగా ఎదిగాడు. ఇది మన సెకండ్ పార్ట్లో నేర్చుకున్నాం. ఓకేనా? ఇక్కడితో మన పార్ట్ 2 పూర్తయింది. ఈ భాగంలో మనం ఏమేమి నేర్చుకున్నాం? ప్రభాకరామూర్తి ఎలా చనిపోయిండు, వృద్ధాశ్రమం వచ్చి అంటే ముసలంతనంలో చనిపోయిండు. తర్వాత శంకరమ్మ ఎట్లా పశ్చాత్తాపడింది, అంటే ఆయన పేరు మీద సత్రాలు, ఆలయాలు కూడా కట్టించింది. రుద్రమ కుమారుడు మంత్రి కావాలంటే ఈమె నెల తర్వాత వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ప్రభాకరామూర్తి కొడుకైన రుద్రమ కుమారుడిని మంత్రిలాగా ఉండడం అని అడిగింది. రాజ్యంలో మంచి మార్పులు చేసిండు రుద్రమ కుమారుడు. విజయదశమి ఉత్సవాలు ఎలా జరిగాయి? పంజాబ్ నుంచి గుర్రం వచ్చింది. ఇదంతా వీర సదాశివుడి యొక్క గుర్రం పోటీ ఎట్లా వచ్చింది, ఎట్లా అదుపు చేసిందని, సదాశివుని ఎట్లా దత్తత తీసుకుంది, రుద్రమదేవి సదాశివునికి శిక్ష ఎట్లా, రుద్రమ కుమారుడు సదాశివునికి ఎట్లా శిక్షణ ఇచ్చిండు. ఇవి అన్ని మనం ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో మనం నేర్చుకోవడం జరిగింది. ఓకేనా? అంతే. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ పార్ట్ అనమాట. లాస్ట్ ఒక్క పార్ట్ నేర్చుకుంటే ఉపవాచకం అయిపోతుంది. మూడో పార్ట్లో మనం ఏం నేర్చుకుంటామంటే, నాగిరెడ్డి చేసిన కుట్ర, ఓకే, అడవిలో తనకి జరిగిన భయంకరమైన యుద్ధం, పార్వతి చేసిన సహాయం, సదాశివుడు ఎలా ప్రాణాలతో బయటపడ్డాడో చాలా ఆసక్తికరంగా మనం పార్ట్ 3లో తెలుసుకుందాం. ఓకేనా? సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అసలు మీరు చూస్తున్నారా, చూసలేదా, అర్థమవుతలేదా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో కూడా సూన్గా అప్లోడ్ చేసేస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్. సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో స్టూడెంట్స్. బై బై ఎవ్రీవన్.